మేము ఇల్లు కట్టినప్పుడు వేసిన గానుగ చెట్టు అండి. చక్కగా కల్పవృక్షంలాగా ఉండేది. అటువంటిది ఆకులు పండుబారిపోయండి, రాలిపోవడం మొదలైంది. మాకు అర్థం కాల. ఎందుకంటే చుట్టూ ఉన్న వేరే చోట ఉన్న గానుగ చెట్లన్నీ బాగానే ఉన్నాయి. సీజన్ కానీ సీజన్లో మా గానుగ చెట్టు ఇలాగా ఆకులు రాల్చేయడం మాకు అర్థం కాలేదు. ఆ మొక్కని బ్రతికించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఒక్కొక్కసారి మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలు కానీ ఏమైనా కానీ, అంటే ఏదైనా సరే మనం ఇష్టంగానే పెంచుతాము. అటువంటి మొక్కకి ఇబ్బంది వచ్చిందనుకోండి, చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇక్కడ మా గానుగ చెట్టు, అది అలాగా వాడిపోవడం. ఇప్పుడు అసలు ఆకురాలే సీజన్ కాదు, పండాకుల కింద అయిపోయి ఆకులు రాలిపోవడం మొదలైనాయండి. అలా ఎందుకు అయ్యింది ఏంటని మాకు చాలా బాధ అనిపించింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళని, వీళ్ళందరినీ అడిగి రకరకాలుగా ప్రయత్నాలు చేసాము. ఏం చేసాము ఏంటి అన్నది, అంటే ఆ మొక్కను ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనే తాపత్రయంతో మేము ఎలాగా ఎటువంటివి వేసాము ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఆకురాల్చే కాలంలో మా గానుగ చెట్టు ఆకులు రాలిస్తేనండి సంచులు ఎత్తుకుని చక్కగా దాచుకుని ఆ కంపోస్ట్లోకి ఉపయోగించుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం. నేను చాలా వీడియోస్లో కూడా ఆ కంపోస్ట్ తయారీకి మేము మా గానుగ చెట్టు ఆకులు వాడతామండి అని చూపించేదానండి. అటువంటిది ఆ గానుగ చెట్టు ఉన్నట్టుండి ఈ వర్షాకాలంలో ఇలాగా పండిపోయినట్టు అయిపోయి ఈ గలగలామంటూ ఆకులు రాల్చేయడం మాకు అస్సలు అర్థం కాలేదు. ఇదేంటి ఎలా రాలుస్తుంది ఆకు అని చెప్పేసి వెంటనే నేను, మాకు తెలిసిన అగ్రికల్చరు ఉన్నారండి స్పెషలిస్ట్, ఆయనకి కాల్ చేశానమాట. ఆయనకి కాల్ చేస్తే బహుశా వేరు కుళ్ళు తెగులు లాంటిది ఏదో వచ్చి ఉంటుంది మేడం, అక్కడైనా నీరు ఎక్కువ ఉందా ఏంటి అని అడిగారు. అటువంటి పరిస్థితులు కూడా పెద్దగా ఏమీ లేవండి ఇక్కడ. మరి మాకైతే ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ చుట్టూ మాత్రం చాలా మొక్కలు ఉన్నాయండి, అదొకటి ఉంది. నెక్స్ట్ ఈ కాండం దగ్గర కూడా కొంచెం గుల్లబారినట్టుగా ఆ పై పొర రాల్చడం అది జరుగుతుంది. అదే చెప్తే ఆయన కాపర్ ఆక్సీక్లోరైడ్ అలాగే కార్బండిజం మెంజాబ్ మిక్స్ అయిన ఈ పౌడర్, యాసర్ పౌడరు 2 మిక్స్ చేసి 10 లీటర్స్ వాటర్లో కలిపి వేయండి అని చెప్పారండి. దాంతో ఇప్పుడు అంటే చుట్టూ ఆ పైన కైవారం ఎంత ఉందో చెట్టు అలా కింద చుట్టూ రౌండ్ తీయమన్నారండి. అంటే మొదలకి 1 మీటరు 1.5 మీటర్ దూరంలో చక్రంలాగా తవ్వి వేయమన్నారు. అక్కడ చక్రంలాగా తవ్వి వేయడానికి కూడా చుట్టూ మొక్కలు, ఆ పక్కనే రోడ్డు, వీటితోటి అవ్వలేదండి. అప్పుడు గుణపంతో ఇంచుమించు 1 అడుగున్నర వరకు లోతుగా గుంతలు చేసేసామండి. ఆ గుంతలు చేసేసి ఆ గుంతల్లో ఈ లిక్విడ్, అంటే మేము COC అలాగే యాసర్ 2 మిక్స్ చేసిన వాటర్ వేసేసామన్నమాట. అది రోడ్డు పక్కన కూడా ఉన్నాయి కదండి, ఆ గుంతల్లో కూడా దగ్గరగా చేసేసుకుని మొత్తం చుట్టూ విస్తరించేలాగా ఆ గుంతల్లో వేసుకుంటూ వచ్చేసామండి. 25 ఏళ్ల గానుగ చెట్టు అండి ఇది. ఆ 25 ఏళ్ల నుంచి చక్కగా మా ఇంటి ముందు కల్పవృక్షంలాగా ఉండే చెట్టుకి ఈరోజు ఏదో తేడా రావడం మాకైతే చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఇంకొక చెట్టు వేసుకోవడం ఇదంతా తర్వాత విషయం అండి. అసలు ఇంత పెద్ద చెట్టుని మేము కోల్పోకూడదు అన్న ఉద్దేశంతో ఇలాగండి రోడ్డు పక్కన ఈ మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వెహికల్స్ అవి పెట్టుకుంటూ ఉంటారండి ఆ చెట్టు నీడనే. అటువంటి మా అందరికీ ఎన్నో పక్షులు, అంటే ఎక్కువగా కాకులు ఇవన్నీ కూడా గూడు పెట్టుకుంటూ ఉంటాయి. మాకు ఆ చెట్టుని ఎలాగన్నా కాపాడాలి అని చెప్పేసి ఇలాగ ఈ COC లిక్విడ్ అంతా కూడా చెట్టు చుట్టూ వేసేసామండి. ఒక 10 రోజుల పాటు వెయిట్ చేసామండి. వెయిట్ చేస్తే ఏమీ మనకి ఆకు అలా రాలిపోతూనే ఉంది, ఆ మూడు కింద మారిపోతూనే ఉంది. చూస్తుండగానే మరీ ఖాళీ అయిపోతుందండి. మాకు కొంచెం డౌట్ వచ్చింది, మనం వేసిన మందు పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఇక మళ్ళీ ఈసారి ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళకి ఫోన్ చేసామండి. అంటే వాళ్ళు మాకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన అన్నారు, మీరు యాసర్ అంటే కార్బండిజం మెంజాబ్ మెడిసిన్తో పాటు చెదల మందు కూడా వేయండి. అంటే చెదలు కూడా మాకు ఈ రాజమండ్రిలో పెద్ద సమస్య అండి. అందుకని ఆ చెదల మందు క్లోరోఫైరిఫాస్ ఇది కూడా మిక్స్ చేసి వేయండి అన్నారు. ఎందుకంటే ఇదివరకు గానుగ చెట్టుకి ఆపోజిట్గా మామిడి చెట్టు ఒకటి చెదతోటి పోయిందండి. అంటే ఇంటి లోపల మామిడి చెట్టు, అందుకని చెదలే అయి ఉండొచ్చు అన్నట్టుగా ఆ చెదలు తగ్గడం కోసం అనేది ఇచ్చారనమాట. ఇది కొలత 4 లీటర్ల వాటర్లో
ఒక 50 ml ఏమో క్లోరోఫైరిఫాస్, అలాగే 2 అగ్గిపెట్టి గుల్లలు, అంటే మామూలుగా చిన్న అగ్గిపెట్టెలు ఉంటాయి కదండి, 2 అగ్గిపెట్టి గుల్లలతోటి ఈ యాసర్ అంటే కార్బండిజం మెంజాబ్ ఇవి 2 కూడా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసాక మీరు చుట్టూ పళ్ళెంలో తవ్వడానికి ప్రయత్నించండి, లేదంటే కనుక అలాగే గొంతుల్లోనే 3 లీటర్ల వరకు వేసేయండి. 1 లీటరు ఆ స్టెమ్కి తగిలేలాగా వేయండి అని చెప్పారు. అందుకని ఇదిగో చూసారా బెరడు ఎలా వస్తుందో, బహుశా చెదలేనేమో అనిపిస్తుందండి. ఇక్కడదంతా కూడా మేము పెండలం పాకిస్తాం ఎప్పుడూ కూడా. చక్కగా గానుగ చెట్టుని అల్లుకునండి పెండలం చక్కగా వచ్చేదండి దిగుబడి. అటువంటిది పాపం గానుగ చెట్టు అలా అయిపోవడం. కింద మొదల దగ్గర ఆకులు బాగానే ఉన్నాయండి, కాండం దిగువ నుంచి కొమ్మలు వస్తున్నాయండి, అలా కాండం కొంచెం 1 అడుగు తర్వాత కూడా చిగుళ్ళు కొమ్మలు వస్తున్నాయి. అంటే చెట్టు బాగానే ఉందా, మళ్ళీ చిగురుస్తుందా అని మాకు చాలా సంతోషం కింద అనిపించింది. కాకపోతే పై కొమ్మలు మాత్రం ఏమాత్రం రేణింపుగా లేవండి, ఎండిపోతున్నట్టుగా ఉన్నాయి. సరే అని ఆయన చెప్పినట్టుగా కాండానికి మొత్తం ఇలా వేసేసాము. వేసేసాకండి ఇక చెట్టు చుట్టూతా కూడా వేయడం స్టార్ట్ చేసామండి. ఇది ఇప్పుడు వర్షాకాలమైనా కానీ వర్షాలు లేవండి, ఏమీ లేవు, మంచి ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండలకి ఈ మెడిసిన్ ఎఫెక్ట్కి మరి చెట్టుకి ఏమన్నా వాటరింగ్ అది ఏమన్నా చెయ్యాలండి అని అడిగితే ఇంకా అటువంటిది ఏం లేదు మేడం, వేసేసి అలా ఉంచేయండి అని అన్నారు. ఇక వేసేసామండి. ఇదిగోండి ఆ పాత గుంతలు తీసాం కదండి ఒక 1 వీక్ 10 days బ్యాక్, ఇంకా ఆ గుంతల్లోనే వేసుకుంటూ వచ్చేసాం అనమాట. ఇక్కడ చుట్టూ కూడా దగ్గరగా చాలా మొక్కలు వేసేసామండి మేము ఆ లోపల. అంటే ఇది ఇంటి బయట స్థలం కదండి, ఈ పెండలం మొక్కలన్నీ కూడా గానుగ చెట్టుకి చక్కగా పాకడానికి అన్నిటికీ వీలుగా ఉంటుంది కదా అని ఆ మొక్కకి దగ్గరగానే ఉంటాయి. అందుకని చుట్టూ తవ్వడానికి కూడా మాకు అవ్వలేదండి. ఇదిగో చూసారా ఇలా అయిపోయిందండి, ఎండిపోయినట్టుగా చెట్టు. 25 ఏళ్ల నుంచి మా ఇంటి ముందు నిండుగా ఉండేదండి, పచ్చటి ఆకులతోటి గుబురుగా. అటువంటిది ఆ చెట్టు అలా అయిపోవడం మాకైతే చాలా చాలా బాధగా ఉంది. ఇన్ని రకాల మేము ప్రయత్నాలు చేస్తున్నాము, ఎలా అన్నా సరే ఆ మొక్క కోలుకోవాలని. అంటే ఇది వర్షాకాలమే కదా, గట్టిగా 4 వర్షాలు పడితే అది ఏమన్నా మళ్ళీ చిగురిస్తుందేమో అని ఆశపడుతున్నాము. మా ప్రయత్నాలు అవి ఫలించినయా లేదా అన్నది మనకి 1 or 2 months తర్వాత కానీ తెలియదు. అంటే ఎవరికైనా ఇటువంటి చెట్లు అలా డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడ్డప్పుడు మేము చేస్తున్న ప్రయత్నాలు వారికి ఏమైనా ఉపయోగపడతాయేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశానన్నమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇటువంటి చెట్లు ఇటువంటివి మీరేమైనా సఫర్ అయ్యి మళ్ళీ అవి కోలుకుని సెట్ అయ్యి ఉన్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అవి మళ్ళీ సెట్ అవ్వడానికి అని ఈ వీడియో చూసేవారు ఎవరికైనా సరే అటువంటి అనుభవాలు ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేసి మాకు కూడా మంచి సలహాలు ఇస్తే మేము కూడా ఫాలో అవుతాము. చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.